వెల్కమ్ టు అవర్ ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో విల్స్. మ్యాస్ట్రో గడ్ అయితే ఈ విధంగా ఉన్నాడు. ఇదిగో ఇది ఒక్కటి గుచ్చుకోనింది ఎక్కడో రోడ్లలో, కచ్చా పచ్చా రోడ్లలో అది గుచ్చుకోనింది. పంచర్ అయితే వేసేసాను. ఎక్కడ ఇది పంచరు వేసేసాను. ఇప్పుడు ఇలా అంతే. ఇట్లాంటి ప్రదేశాల్లో అంటే అవ్వచ్చు, కానీ రోడ్లల్లో అయిపోతే అబ్బా ఈ వర్ష దెబ్బకు కచ్చా పచ్చా రోడ్లల్లో మామూలుగా ఉండదు. ఇట్లయితే ఏదో సామాన్లు పక్కన ఉంటాయి కాబట్టి ఇలా సెట్ చేసుకోవచ్చు నీట్గా. అదొకటి. ఎప్పుడు నిన్నంతా ఇక్కడే ఉన్నాం మనము. మొన్న వచ్చేటప్పుడు ఎక్కడో గుచ్చుకున్నట్టుగా ఉండింది. అది ఇప్పుడు పూర్తిగా గాలి తగ్గిపోయింటే చెక్ చేస్తే ఈ విధంగా అదొకటి తేలింది. ఇక అంతే, పంచర్ వేసేసాము. సెటప్ చేసుకుని మన పైనాన్ని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఉజ్జయినికి బాయ్ బాయ్ చెప్పేసి మన పైనాన్ని కొనసాగిద్దాం. అయ్యోస్, మనమైతే ప్రజెంట్ ఉజ్జయిన్లోనే మహంకాళేశ్వర్ జ్యోతిర్లింగంలో అయితే 2 రోజులు స్టే చేసాము. ఇదో ఇక్కడ కనిపిస్తున్నా ఇదో ఈ ధర్మశాల, డార్మెటరీ, హోటల్ అన్నీ ఇవే. మనకు ఉండాలంటే బెడ్గా 200 ఒక నైట్కి, రూమ్గా కావాలంటే 600. అలా మనం లో బడ్జెట్ కాబట్టి బెడ్గానైతే 2 నైట్లు అయితే ఇక్కడ స్టే చేశాను. టెంపుల్గా అయితే బయట పక్క నుంచి అటు వెళ్ళిపోవాలి. ప్రాజెక్ట్ ఎల్ఆర్ మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో మనం డే 113 అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రదేశం నుంచే, ఈ ఉజ్జయిన్ నుంచే మనం వెళ్ళబోయే ప్రదేశం. ఇంకొక మహంకాళేశ్వర్ని చూస్తే మరి ఇంకొక ఆయన గమ్మన ఉంటాడా? ఉండరు కదా. అటువైపు ఆయన వైపు పైనంగా మధ్యలో పెద్ద సిటీనే వస్తుంది. ఆ సిటీని దాటుకుంటూ మన జర్నీని కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోదాం. 140 కిలోమీటర్లు ఉంది. మరి ఎప్పటికి చేరుకుంటామో చూద్దాము. టైం అయితే 9:10 అయిపోయింది. వర్ష పలకరించనా వద్దా అంటూ ఉంది. సూర్య అయితే గుడ్ మార్నింగ్ చెప్తాను వస్తే, రావడం లేదు సూర్య. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇందోర్ అయితే 43 కిలోమీటర్లు ఉంది. మనం వెళ్ళే ప్రదేశం 140 కిలోమీటర్లుగా ఉంది. ఏ దూరాన్ని ఎప్పటికీ సాయంత్రానికి ఎక్కడికి చేరుకుంటామో చూద్దాం. మరిన్ని ప్రదేశాలు చూసుకుంటూ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రతిరోజు మన జర్నీని సాగిస్తూ కంటిన్యూ చేసేద్దాం. ఇక మ్యాస్ట్రోపై కలుద్దాం. మెయిన్గా ఇదేను ఉజ్జయిన్ మహంకాళేశ్వర్ సర్కిల్ యుఎంసి అంటూ ఇక బ్రిడ్జి అయితే దాటి వచ్చేసాము. ఇక వెళ్ళిపోదాం ఇందోర్కి. ఇంకా ఉంది కదా 40 కిలోమీటర్లు. యుఎంసికి బాయ్ బాయ్. ఉజ్జయిన్ మహంకాళేశ్వర్ సర్కిల్కి మళ్ళీ ఉజ్జయిన్కి వస్తామో లేదో, జ్యోతిర్లింగం అయితే చూసేసాము. చాలు ఈ జన్మకి ఇవంటూ, ఈ జ్ఞాపకాలంటూ చాలు. మనమైతే భోపాల్ నుంచి వచ్చేసిన హైవే అయితే అది. ఇప్పుడైతే మనం ఆ లోపల అట్టయితే ఉజ్జయిన్కి వెళ్ళిపోయినాము. ఇంకా ఉజ్జయిన్ నుంచే మనం స్ట్రైట్గా ఇందోర్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము. ఇందోర్ అయితే ఇంకా ఉంది 43 కిలోమీటర్లుగా, 45 కిలోమీటర్లు ఇందోరు. అదిగో అక్కడ సైనింగ్ బోర్డుగా ఒక్కో చోట ఒక్కో విధంగా ఉంది. ఇక వెళ్ళిపోదాం. ఏ టయానికి చేరుకుంటామో. ఇందోరు మహానగరము చెప్తాను. ఇందోర్ అంటే ఇంకా స్పెషల్ గురించి అయితే మనం ఈ మహంకాళేశ్వర్ తర్వాత వెళ్ళాల్సిన ప్రదేశంగా ఇందులో ఉంది. ఏంటో కనిపెట్టేయండి. ఇందోర్ 44, 122, 140, 141. మరి చూద్దాం ఆ ఊరు పేరు ఏంటో. మనం వచ్చేసినవి అయితే అక్కడ ఎక్కడో ఉండుంటాయి. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజాస్, ఇందోర్ ఉజ్జయిన్ టోల్ రోడ్, మహంకాళేశ్వర్ టోల్ ప్లాజాస్ ప్రైవేట్ లిమిటెడ్, మధ్యప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇలా పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. ఇక కిసిక్ కనిపించేద్దాం మన వాడికి. రోడ్లు అయితే కచ్చా పచ్చా. ఇక జామకాయలు చవక అంటే ఏం కాదు, కేజీ 60, 70, 80 ఎంతో ఉంటాయి. ఎర్ర జామకాయలు తీయగానే ఉంటాయి. చవక అంత చవకేం ఉండవు. నేషనల్ హైవే ఇది. టోల్ ప్లాజా అక్కడ పెట్టారు. ఇట్లాంటి రోడ్లకు టోల్ వసూలు చేయొచ్చు అసలుకు. ఇక ఉజ్జయిన్ నుంచి అయితే మనం వెళ్ళాల్సిన ప్రదేశంగా మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో 1800 కానీ 1900 కిలోమీటర్లు కానీ సెట్ చేసేసాను. ఆల్మోస్ట్ ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తూ ఉండడమే. ఇంకా అటువైపు అంటూ ఇటువైపు అంటూ ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది నేషనల్ హైవేకి. మిగతాదంతా ఇంకా స్ట్రైట్గా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఒక 8 ప్రదేశాల దాకా సెట్ చేసేసాను. అన్నీ చూసుకుంటూ అన్ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతూ ఉందాం. వర్ష, నీ ప్రేమ మా పైన కాస్త తక్కువగా చూపిస్తూ ఉంటే
మేమైతే మా పయనంలో హ్యాపీగా వెళ్ళిపోతాం. సూర్య నువ్వు వచ్చేసాయి, సూర్య, వాయు, మేఘ మీరంతా ఉండండి, మనందరం కలిసి ఒక జట్టుగా మన మాస్ట్రో గారితో ఈ భూమిని కాదు మన భారతదేశంలోని చాలా ప్రదేశాలు తిరిగి చూసేద్దాం. ఎంజాయ్, హ్యాపీనెస్ అంటే ఈ విధంగానే ఉంటుంది కదా. రోడ్ సైడ్ ఎయిర్వేస్, టోల్ ప్లాజా, ఇందోర్ టు ఉజ్జయిన్ టోల్వేస్, మధ్యప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మాంకాళేశ్వర్ టోల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ రోజుట్లోని రెండో టోల్ ప్లాజా. మధ్యప్రదేశ్ రోడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్, ఇందోర్ ఇంకా 7 కిలోమీటర్స్, దివాసు, గాంధీనగర్ ఏది విన్నాం మనము. వీళ్ళైతే మొత్తం ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందేది. చదువుకుంటారు చదువు ప్రకారం, కాకంటే వీళ్ళు ఎంతకాలం అభివృద్ధి అయితే చెందదు దేశం అనేది. ఇందోర్ మహానగరం అయితే స్టార్ట్ అయిపోయింది, అందుకని బయట పక్క నుంచే ఫ్లైఓవర్లన్నీ వేసేస్తూ ఉన్నారు. వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఫ్లైఓవర్. మనమైతే ఆ ఫ్లైఓవర్ మిడిల్ భాగం నుంచి ఇటు వెళ్ళిపోవాలి. ఇందోర్ లోపలికైతే వెళ్ళడం లేదు మనము. వద్దు బాబాయ్ వద్దు, ఈ మహానగరాలకే వద్దు. మధ్యప్రదేశ్ క్యాపిటల్ అయితే భోపాల్ తర్వాత ఇందోర్ అనేది. ఇందోరే ఎక్కువ రద్దీగా ఉండే ప్రదేశం, భోపాల్ కంటే ఎక్కువ విస్తీర్ణంలో కూడా ఎక్కువ ఇందోరే ఉండేది భూభాగము. మన దేశంలోని ఏ సిటీ అయినా ఏ ఊరైనా కానీ స్వచ్ఛగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, అలా పరిశుభ్రతంగా ఉండాలి పరిసరాలన్నిటివి. వీళ్ళైతే క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ, ఇండోర్ అంటూ ఒక స్లోగన్ అయితే వేసేసుకున్నారు. మరి క్లీన్గా ఉంటుందా, గ్రీన్గా ఉంటుందా చూడాలి. గ్రీనరీగా అంటే ఉంటుంది, మరి క్లీన్గా ఉంటుందా లేదా. ఇక అక్కడైతే ఇండోర్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇక్కడే పక్కన మేఘాలల్లో మబ్బుల్లో విహరిస్తూ ఉంది ఫ్లైట్ అయితే. ఇదైతే మెట్రో స్టేషన్ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అది మెట్రో స్టేషన్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా టైం పడుతుంది. ఇక మనం టౌన్ లోపలికి వెళ్ళలేదు, బయట నుంచి వెళ్తున్నాము. అయినా కానీ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లోనే ఉంది ట్రాఫిక్ వెహికల్స్ బయట పక్క నుంచి అయినా. ఇక ఇక్కడైతే క్లాక్ కిసిక్ కనిపించేద్దాం ఇండోర్లో మాస్ట్రో గారితో. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అంటే ఓకే, కానీ క్లీన్ సిటీ అంటేనే నాట్ ఓకే. ఇంకా ఇందోర్ అనేది క్లీన్ సిటీ ఆఫ్ ఇండియా ఇందోర్ అంటే ఎక్కడ ఆ విధంగా కనిపించలేదు నాకైతే. ఏ సిటీలో ఉండే మాదిరిగానే ఈ సిటీలో కూడా ఉంది. నేచర్ చేసిన ఆకులు అంటే ఓకే, కానీ క్లీన్గా పెట్టుకునే మనుషులు ఇలా సిగరెట్ ప్యాకీలు అంట, బాటిల్స్ అంట, ఇలా మనుషులు చేస్తే దాన్ని క్లీన్ సిటీ అని ఏ విధంగా అంటారు. ఇక్కడ గ్లాసులు అంట ఈ విధంగా పారేసేయడము. నేచర్లోని చెట్లు ఈ ఆకులు రాల్చడం అంటే ఓకే, ఇలాంటివన్నీ పెట్టుకొని ఇక్కడ క్లీన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఎట్ట వీళ్ళు చెప్పుకుంటారు. మామూలు ప్రతి సిటీలో ఉన్నట్టుగానే ఉంది, మరి అంత క్లీన్గా అంటూ వీళ్ళు చెప్పుకునే విధంగా అంటూ ఇక్కడ లేదు. మరి ఇంకెక్కడన్నా వాళ్ళ ఆఫీస్ రూమ్లో క్లీన్గా ఉండొచ్చేమో. సిటీ అయితే గ్రీనరీగా ఉంది, కానీ క్లీన్గా అంటే అదో అలా పాన్ మసాలాలు నమిలేసి అలా వేసేయడము అలా ఉన్నారు. గ్రీనరీగా అంటే ప్రతి చోట్ల అయితే డివైడర్ల మధ్యన కూడా చెట్లుగానే ఉన్నాయి. అలా నేచర్ పరంగా అయితే క్లీన్ సిటీ కాదు, గ్రీన్ సిటీ ఇందోర్. ఇక క్లీన్నెస్ పరంగా అంటే చెప్పలేవు. క్లీనెస్ట్ సిటీ అంటే ఈ విధంగా పేరుకు చెప్పుకోవచ్చు అధికారులు సిటీగా, కాకంటే మనుషులు పేపర్లు వేసేయడం కానీ వాళ్ళు ఏం పాటిస్తూ ఉంటారో అట్లాంటి క్లీన్నెస్ని ఈ విధంగా అయితే ఒక ఎంట్రన్స్ భలే కట్టేశారు డిజైన్గా. ఇంకా ఈ హైవేలో మనం వెళ్ళబోయే ప్రదేశంగా ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చేయాలి. హర్ హర్ మహాదేవ్ అంటూ మన జర్నీలో ఒక టెంపుల్ శివలింగం ఆకారంలో మనం వెళ్ళే ప్రదేశం అయితే ఇంకా అందులో కొద్ది కిలోమీటర్లుగా ఉంది. ఇంకా నేచర్లోకి కొండల మధ్యకి వచ్చేసినాము.
అప్పుడు దాకా జస్ట్ ఇప్పుడు దాకా ఒక 5 నిమిషాల దాకా కూడా మొత్తం ఇంకా అయ్యే షాపులుగా ఊర్లుగా ఉన్నాయి. ఈ నుంచి కొండల్లోకి వచ్చేసాము, కాస్త డౌన్గా వచ్చేసింది. మరి అప్పుగా ఉంటుందో ఏంటో, ఎన్ని కిలోమీటర్లో ఎట్టో. మధ్యప్రదేశ్లో అయితే ఇప్పుడు దాకా కొండల్ని ఎక్కలేదు మనము, అంత ఎక్కే కొండలుగా ఏమీ లేదు. ఇది ఎందుకో అసలు ఇన్ని రోజులు ఫ్లాట్గానే వచ్చినాము మనము. అక్కడంటే కొండలు ఎక్కే అంతగా లేవు, ఫ్లాట్ కొండలపైనే వచ్చినాము. మరి ఇక్కడైతే ఫుల్ డౌన్గానే ఉంది. ఒక అన్నని అడిగితే ఒక 5 కిలోమీటర్ల వరకు ఊరు లేదని చెప్పారు. ఇంక ఇక్కడైతే టన్నల్స్ కూడా వేస్తూ ఉన్నారు. అక్కడ ఒక బ్రిడ్జి నిర్మాణంగా ఉండదు, అటువైపుగా బ్రిడ్జి నిర్మాణము, టన్నల్స్. ఈ రోడ్లో ఈ కొండలు అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేనైతే ఈ విధంగా ఉంటుందని అని చెప్పి. అసలుకు ఫుల్ నేచరే పో. సాయంత్రం పూట అదిగో అక్కడైతే బ్రిడ్జి నిర్మాణం చేస్తుంటారు. ఈ రోడ్డు కాకుండా కొన్ని టన్నల్స్ మధ్యన మ్యాప్లో కూడా గూగుల్ తల్లి టన్నల్స్ అని చూపిస్తూ ఉండింది. ఇదేమి నార్మల్ రోడ్లలో టన్నల్స్ అడవి ప్రాంతంగా కట్టలేదు, మామూలు ప్రాంతంగానే ఉండింది. ఇక చూద్దాం ఎంత దూరం ఉంటుందో ఈ నేచర్ మధ్యన కొండల్లో ప్రయాణం. ఇక్కడైతే ఈ కొండల మధ్యన భైరవ్ ఘాట్ టెంపుల్, ఇది ఆంధ్రప్రదేశ్ భైరవ్ ఘాట్ టెంపుల్. ఇంకో అక్కడ కూడా మళ్ళీ ఉండిపో ఈ నేచర్ మధ్యన. ఇక్కడైతే మొత్తం కోతులు అయితే పండగ చేస్తూ ఉన్నాయి, కోతుల సామ్రాజ్యంగానే ఉంది ఇక్కడైతే భైరవ్ ఘాట్ టెంపుల్ దగ్గర. ఇంకా నీళ్ళు అయితే కొండల్లోంచి వస్తూ ఉన్నాయి. అబ్బా, చాలా రోజుల తర్వాత ఇలా కొండల్లోంచి నీళ్లు రావడం చూస్తూ ఉన్నాను. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది ఇక్కడ హోటల్స్, పరిసర ప్రాంతాలు అన్నీ భైరవ్ ఘాట్ టెంపుల్ దగ్గర. ఇక్కడైతే ఇంకా బ్రిడ్జిలో టన్నల్సే ఏర్పాటు చేస్తున్నారు మొత్తం ఈ కొండల మధ్యన. మధ్యప్రదేశ్లో ఈ విధంగా నిర్మాణం చేస్తూ ఉన్నారు బ్రిడ్జిలుగా. అయితే బియాగ్రామ్ అనే ఊరిలోని శనీశ్వర స్వామి టెంపుల్. లోపలికైతే తీయకూడదు కెమెరాలతో వీడియో, అందుకని ఇక్కడి నుంచే తీస్తున్నాను. బియాగ్రామ్ అనే ఊరు. ఇది బోర్డు. కొండల్లో ట్రాఫిక్ అయితే కనీసం ఒక 3 కిలోమీటర్ల నుంచి నిలబడిపోయింది. సైకిల్ కాబట్టి సందుల్లో వచ్చేస్తూ వచ్చాను. ఇంక ఎంత దూరం ఆ విధంగా ఉందో తెలియదు. మొత్తం ఎక్కడో ఆడ బస్సు ఏమో అటు పక్కకు వెళ్ళినట్టుందో, మరి పక్కకు పెట్టేశారో తెలియదు. యాక్సిడెంట్ అయిందో స్కిడ్ అయిందో తెలియదు, అందువల్ల ట్రాఫిక్ జామ్ అయినట్టుగా ఉండదు. మొత్తం కొండలో ఒక 4 చుట్లు అయితే డౌన్, కానీ 4 చుట్లు పక్కనే అలా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం అంతా చూడండి. ట్రాఫిక్ అయితే కొనసాగుతూనే ఉంది. రివర్లో అయితే నీళ్లు మామూలుగా లేవు. ఈ మధ్యప్రదేశ్లో వర్ష కారణంగా ఎక్కడ చూసినా కానీ జలకలలాడుతూ ఉన్నాయి. ప్రతి నది, రివర్ అనేది మొత్తం ఆ కొండల పై నుంచి ట్రాఫిక్ కట్టే ఉండదు. అక్కడ దాకా ఇంకా ఎంత దూరం ఉండదో ఏంటో. ఇవాళ స్టే చేసే ప్రదేశం అయితే తెలీదు ఎంత దూరంలో ఉండదో. ట్రాఫిక్ అయితే కొనసాగుతూ ఉండదు. మనమైతే చోరల్ అనే ఊరిలో ఉన్నాము. ఇదిగో ఇక్కడ ఒక టెంపుల్గా ఉంది. టెంపుల్ అంటే జై శ్రీరామ్ టెంపుల్గా, కృష్ణ టెంపుల్గా అలా ఉన్నాయి. అక్కడ కనిపిస్తున్నారుగా కృష్ణుణ్ణి తలపైన మోసుకెళ్తూ నీళ్ళల్లో మోసుకెళ్తున్న అలా కృష్ణ మందిరం. ఇది చోర్లా అనే ఊరు. ట్రాఫిక్ ఇంకా కొనసాగుతూనే ఉండదు. నేను ఇంకొక 1 కిలోమీటర్లలో ఒక పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ స్టే చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే ఈ టెంపుల్గా చూపించలేదు గూగుల్ తల్లి. ఇక్కడికి వచ్చి అడిగాను. ఇక్కడికి వచ్చి వీళ్ళని అడిగితే ఈ బ్రదరు సరే ఉండొచ్చు అని చెప్పారు. థ్యాంక్ యూ भाई तो रुकने को तो परमिशन दिए, उसके लिए भाई हमें दिन में ट्रैवल बोल तो खाते नहीं कि धूप की बरसात की चलते रहते, दिन में बोल तो रात को रुकने का हमको एक जगह मिलता, एक जगह नहीं मिलता. देखिए टाइम में रात को 10 बजे 12 बजे तक जगह रुकने जगह मिल सकता. चले सो दिन भी रहते हमारे लाइफ में ऐसा. అలా నిజంగా ఇక్కడ స్టే కల్పిస్తున్న వీళ్ళకైతే థ్యాంక్ యూ అని చెప్పుకోవాలి. ఇక్కడైతే ఈ బ్రదర్కి థ్యాంక్ యూ. మనమైతే ఈ మండపంలో ఎక్కడైనా టెంట్ వేసుకొని ఉండిపోవచ్చు మనము ఈరోజు.
ఈ చార్లా అనే ఊర్లో పక్కనే చార్లా రివర్ కూడా ప్రవహిస్తూ ఉంది అటువైపుగా. మనం వెళ్తున్నాము. ఇప్పుడైతే వెళ్తున్న ప్రదేశం అయితే ఇంకా 45 కిలోమీటర్లుగా ఉంది. రేపు మధ్యాహ్నానికి అయితే కొట్టేస్తాము అనుకుంటున్నాను. వర్ష అయితే ఈరోజు పెద్దగా తన ప్రేమను చూపించలేదు. మన మాస్టర్ గారు అక్కడ ఉన్నాడు. మనమైతే ఇక్కడ స్టే చేస్తున్నాము ఇవాళ ఈ చార్లా ఈ టెంపుల్లో. జై శ్రీరామ్ అన్నట్టే.